వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ టాపిక్. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది సజ్జనార్, హర్ష సాయి, ఇతర ఇన్ఫ్లుయెన్సర్లు. అసలు సజ్జనార్ అంటే ఆర్టీసీ ఎండి. ఆయన స్వతహాగా ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆ తర్వాత ఆర్టీసీ ఎండిగా పనిచేశారు. ఇక హర్ష సాయి, ఇతర ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా వీళ్ళందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉంటారు. కొంచెంగా ఎదిగిన వాళ్ళు, అంటే ఒక్కసారిగా రాత్రికి రాత్రి ఏమి వీళ్ళందరూ స్టార్లుగా ఏం మారిపోలేదు, ఇన్ఫ్లుయెన్సర్లు కాలేదు. వీళ్ళందరూ ఈ విధంగా వచ్చారు. మరి ఆర్టీసీ ఎండి ఇటు హర్ష సాయి, వీరిద్దరి మధ్య కూడా వీళ్ళిద్దరు అంశమే హాట్ టాపిక్గా ఎందుకు మారింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ముందుగా సజ్జనార్ గురించి మాట్లాడదాం. సజ్జనార్ గారు ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడు ఎండీగా ఉన్నారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్. కానీ ఈయన ఎప్పుడూ కూడా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. అలాగే సమాజంలో ఏదైనా కానీ తప్పులు జరిగితే దాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఎక్స్ వేదికగా కూడా స్పందిస్తూ ఉంటారు. స్పందించి దానికి సంబంధించి కొన్ని కొటేషన్స్ కూడా చెప్తూ ఉంటారు. దాన్ని చక్కదిద్దే, ఆ తప్పుని చక్కదిద్దే ప్రయత్నాలు కూడా సజ్జనార్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ విషయంలో ఎందుకు సీరియస్ అయ్యారు? ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్లు కానీ వీళ్ళు చేసేటటువంటి పనుల పట్ల చాలా సీరియస్గా ఉంటున్నారు. అది ఎందుకు ఏంటనేది కొంచెం పక్కన పెడదాం. అసలు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ల విషయానికి వద్దాం, తర్వాత సజ్జనార్ గురించి రెండు కలిపి మాట్లాడుకుందాం. ఇన్ఫ్లుయెన్సర్లు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్లనే కాదు, మన హీరోలు కావచ్చు, అలాగే స్టార్ క్రికెటర్లు కావచ్చు, వీళ్ళందరినీ చూస్తూనే ప్రజలు కానీ అభిమానులు కానీ వీళ్ళందరూ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత, అంటే స్టార్డమ్ అభిమానులు అనేవాళ్ళు, ఫ్యాన్స్, అలాగే వాళ్ళని ఫాలోవర్స్, వీళ్ళందరూ ఉంటేనే ఎవరికైనా కానీ ఒక స్టార్డమ్ అనేది వస్తుంది. వాళ్ళు ఒక సెలబ్రిటీలుగా మారుతూ ఉంటారు. అటువంటి వారు వాళ్ళొక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత, వాళ్ళని అభిమానులు ఫాలో అవుతున్న తర్వాత ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళ వ్యవహార శైలి అనేది ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అంశం ఏంటంటే హర్ష సాయి, ఇతర ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా పెద్ద మహమ్మారిగా తయారైంది. మొత్తం దేశంలో కూడా, ఇండియా మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా విచ్చలవిడిగా వచ్చాయి. ఎంతంటే వందల సంఖ్యలో ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్లు. దీని బారిన పడి ఎంతో మంది తమ ఆస్తులు నష్టపోయారు, విలువైన ప్రాణాలు నష్టపోయారు, కుటుంబ బంధాలు అయితే విచ్ఛిన్నమైపోయాయి ఈ డబ్బు కోసమే. కేవలం ఎక్కడైనా కానీ డబ్బు అనేది కుటుంబంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అది భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, ఎవరి మధ్యనైనా చిచ్చు పెట్టేది ఏంటి? డబ్బు. మరి అటువంటి డబ్బుని ఇటువంటి వ్యసనాలకు, బెట్టింగులకి తగలెడుతూ వాళ్ళ విలువైనటువంటి డబ్బుని, ప్రాణాలని కూడా పోగొట్టుకుంటున్నారు. అలాగే వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా రిస్క్ లో పెడుతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి యాప్ల ద్వారా కావచ్చు, అలాగే ఇప్పుడు హర్ష సాయి కావచ్చు, అలాగే మహేష్ కావచ్చు, అలాగే లోకల్ బాయ్ నాని, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖమణి కూతురు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కీలక రోల్లో ఉన్నటువంటి శ్యామల, ఇటువంటి వాళ్ళందరూ, అలాగే టేస్టీ సంథింగ్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లు. అంటే వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళకి వచ్చేసి డబ్బు వచ్చేస్తుంది, వీళ్ళకి కావాల్సినటువంటి కమిషన్లు పడతాయి, అన్ని బాగానే ఉంటాయి. కానీ వీళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. కానీ వీళ్ళని అంతలా అభిమానిస్తున్నటువంటి, వీళ్ళకు ఫాలోవర్లుగా ఉన్నటువంటి అభిమానులకి వీళ్ళిచ్చే సందేశం ఏంటంటే, మీకు పలాని కష్టం ఉందా, పలాని బెట్టింగ్ యాప్ వాడండి, లేదా పలాని ఏదైనా వస్తువు, లక్షలు విలువ చేసే వస్తువు ఏదైనా కావాలా, ఓవర్ నైట్ లో డబ్బు సంపాదించండి, మీకు అప్పులు ఉన్నాయా, ఈ విధంగా చేసేయండి అంటున్నారు. అరే, మనం ఫాలో అవుతున్న వ్యక్తే కదా, మన హీరోనే కదా చెప్తున్నారు కాబట్టి చాలా నమ్మకంగా ఉంటారు. అంటే కరెక్టే చెప్తాడు, అంటే మేము అభిమానించే మా హీరో గాని, లేకపోతే మా ఇన్ఫ్లుయెన్సర్ గాని, మా యూట్యూబర్ గాని చాలా బాగుంటారు, మంచిగా చెప్తారంటూ వీళ్ళు డబ్బు తీసుకొని వస్తారు. డబ్బు తీసుకొని వచ్చి ఖర్చు పెడతారు. అంటే ఖర్చు పెట్టడం కాదు, బెట్టింగ్ యాప్ లో పెడతారనమాట. పెట్టిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంటుంది, అంటే ఒకసారి పోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువ అంట. ఈ బెట్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే 10 రూపాయల నుంచి లక్షలు, కోట్లు కూడా పెట్టుకోవచ్చు. అంత వెసులుబాటు కల్పించారనమాట. గతంలో అయితే ఏదో 100,000 పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే 10 రూపాయల దగ్గర నుంచి కూడా మొదలవుతుంది ఈ బెట్టింగ్ యాప్స్. ఈ 10 రూపాయలతో మొదలైనటువంటిది ఒక దారి వరకు అంటే వస్తూ ఉంటుంది. కానీ కొంత, అంటే వీళ్ళకి ఆశ అనేది ఉంటుంది కదా, ఆశకి అర్థం ఉందండి. ఆశ ఎంతో వస్తూ ఉంటుంది, ఇంకా చేద్దాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకొక ఆట, ఈ విధంగా ఉంటుంది. ఈ ఆటలు కూడా ఎలా ఉంటాయంటే ఏ ఒక్క క్రీడకు పరిమితం కాదు. అది క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్,
బ్యాడ్మింటన్, హాకీ, ఖోఖో, ఏది ఒక్క క్రీడ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ క్రీడ మీదైనా బెట్టింగ్లకు సంబంధించి టేబుల్ టెన్నిస్ కావచ్చు, అన్నిటికి సంబంధించి ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అయితే వచ్చేది. ఒక ఆట అంటే ఇప్పుడు క్రికెట్ తీసుకుంటే 50 ఓవర్లు, 20 ఓవర్లు ఇలా కూడా కాదు, టెస్ట్ మ్యాచ్ సంబంధం లేదు. బాల్ టు బాల్ కూడా, టాస్ దగ్గర నుంచి బాల్ టు బాల్ దాకా ప్రతి దానికి బెట్టింగ్ అనేది వచ్చేసింది. దీనివల్ల ఏంటంటే ఓవర్ నైట్ కూడా కాదు, ఓవర్ 1 అవర్, ఓవర్ మినిట్స్లో కూడా దివాలా తీసేటటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఈ విధంగా బెట్టింగ్లు అనేవి ఉంటాయి. ఆ తర్వాత ఒక స్టేజ్ తర్వాత వీళ్ళకి ఆపాలి అని అనిపించదు, ఆశతో పోతూ ఉంటారు. లేదు సంపాదించారు, మళ్ళీ ఆ తర్వాత పోయింది డబ్బు, వెనక్కి వచ్చారు. జీరో దగ్గర అంటే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వచ్చినా కానీ ఆగదు. ఒకటి సంపాదించుకోవాలి, లేదా మళ్ళీ వెనక్కి పడిపోతారు, అప్పులు అవుతూ ఉంటారు. అప్పులు అయిపోయిన తర్వాత ఈ అప్పుల్ని ఎలాగన్నా సరే నేను క్లియర్ చేసుకోవాలి, పూడ్చుకోవాలంటూ ఇక అప్పులు చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ ఇంటి దగ్గర మొదలు పెడతారు, అమ్మా నాన్న దగ్గర. ఆ తర్వాత ఇంట్లో పెళ్ళైతే భార్య దగ్గర, లేకపోతే అన్న, తమ్ముడు, అక్క, ఇట్లా మన బంధువుల దగ్గర లేదా స్నేహితుల దగ్గర ఇలా ఇలా వెళ్తారు. అప్పుడు కూడా పోయింది అనుకోండి, ఆ డబ్బు కూడా పోయిందంటే తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరొక ఎటువంటి నిస్సహాయ స్థితిలో అప్పు తీసుకున్న వాళ్ళు గమ్మున ఉంటారు కదా, అడుగుతారు, ఇంటి దగ్గరకు వస్తారు, గోల చేస్తారు. ఇలాంటి టైంలో వాళ్ళకి చేయాలనిపించేది ఇక అప్పులు అయిపోయినాయి, ఇక తప్పులు జోలికి వస్తారు. తప్పులు చేయాలి ఏదో ఒకటి. అంటే తప్పులు చేయడం అలవాటు ఉండేవాడైతే తప్పు చేస్తాడు, కానీ ఏదో ఒక రోజు దొరుకుతాడు, అది తర్వాత విషయం, కటకటాల పాలవుతాడు. కానీ ఈ రెండు చేత కాని వాడు, డబ్బు లేక, అప్పులు చేసి అప్పు తీర్చే స్తోమత లేక, సమాధానం చెప్పుకోలేక, ఇటువంటి పరిస్థితిలో ఉండేవాడు చేయగలిగింది ఆత్మహత్య. వాడి ముందు అదొకటే ఉంటుంది. ఆత్మహత్యకి వాడు ప్రేరేపితం అవుతాడు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్నారు, కుటుంబాన్ని రోడ్డుల పాలు చేశారు, కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది అనమాట. ఒక ఇంటి పెద్ద ఈ విధంగా వ్యసనాలకు అలవాటు పడి చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఇంతకుముందు కూడా చూసే ఉన్నాం ఎన్నోసార్లు. వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. మొత్తం ఒక్క బెట్టింగ్ల వల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు వీళ్ళు ప్రేరేపించారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు, పెట్టారు, తర్వాత పోగొట్టుకున్నారు. ఇక చివరికి మిగిలింది ఆత్మహత్య. ఈ మధ్యకాలంలో చాలా మంది సెల్ఫీలు, నేను బెట్టింగ్ యాప్లో పెట్టాను, డబ్బు పోగొట్టుకున్నాను, నేను చనిపోయానని చెప్పి మనం ఈ వీడియోలో కూడా చూడొచ్చు. వాళ్ళు ఆ విధంగా చనిపోవడం జరుగుతుంది, రోడ్ల పాలు అయిపోతున్నారు. సరిగ్గా ఇక్కడ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింటే సజ్జనార్ని కదిలిచ్చిందట. ఎంతోమంది సెల్ఫీలు తీసుకుంటూ మేము ఇక బెట్టింగ్లు ఓడిపోయాం, మేము జీవితంలో ఓడిపోయాం, మేము ఇక బతకడం వేస్ట్, మేము ఎవరికి సమాధానం చెప్పుకోలేము అంటూ చాలామంది సెల్ఫీ వీడియోలు పెట్టి చనిపోవడం అనేది సజ్జనార్ని తీవ్రంగా కదిలించినటువంటి అంశం. దీనికి ఆయన రియాక్ట్ అయిన తర్వాత ఒక ఆర్టీసీ ఎండీగా ఉన్నారు ఆయన. అంటే ఆర్టీసీని ఎలా ప్రగతి పదంలో నడిపిస్తున్నారో సమాజాన్ని కూడా అలాగే ప్రగతి పదంలో నడిపించాలి. లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది, ఈ బెట్టింగ్ మహమ్మారిని అనేది తన వంతుగా ఎంత చేయగలనో అంత చేయాలి అనుకున్నాను అంటూ కూడా ఆయన వీడియోస్లో చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ మీద కొన్ని కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బెట్టింగ్ కి సహకరించే వాళ్ళు, అలాగే ప్రేరేపించే వాళ్ళు, ఇప్పుడు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళందరి కేవలం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, అలాగే నెక్స్ట్ తర్వాత కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబర్స్ వరకే వచ్చింది. ఆ తర్వాత హీరోలు కూడా ఉంటారు. ఇప్పుడు అంతెందుకు, మన ఇండియా టీంను చూసుకున్నట్టయితే డ్రీమ్ 11 అని ఉంటుంది. అంటే మన ఇండియా జెర్సీ మీద డ్రీమ్ 11 అని ఉంటుంది. ఆ డ్రీమ్ 11 కూడా ఒక బెట్టింగ్ అనమాట. 11 మంది ఎవరు ఉంటారు, ఈ రోజు ఎవరు ఎక్కువ కొడతారు, ఫైనల్ టీంలో ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది. అలాగే బౌండరీ లైన్లో మనం చూసినట్లయితే బౌండరీ లైన్లో కూడా బెట్ 360 కానీ, డఫా బెట్ అని కానీ, ఇవన్నీ కూడా ఆ బౌండరీ లైన్లో కూడా కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఆటోమేటిక్గా అసలు ఇదేంటి, బెట్ 360, 350 ఏంటి, 360 ఏంటి, అలాగే డఫా బెట్ ఏంది, నెట్లో సెర్చ్ చేస్తారు. వీళ్ళకి మొత్తం మనం ఒకసారి గమనిస్తే ఒక యాప్ కానీ ప్లే స్టోర్లో రావాలంటే లక్షలతో కూడుకున్న పని. కానీ ఇక్కడ కొత్తగా బెట్టింగ్ స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యాప్ క్రియేటర్ని, యాప్ డెవలపర్ని ఎంపిక చేసుకొని అతనికి 30 నుంచి 50 వేల దాకా సంథింగ్ ఎంత అవుతుంది, తక్కువ ధరకి అతను ఒక యాప్ అనేది క్రియేట్ చేసి ఇస్తాడు. ఆ యాప్ని సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అంటే అతను ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పంపించాలంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాడు ఒక యాప్ అనేది ప్రమోట్ చేయాలనుకుంటే అది అయ్యే పని కాదు. కాబట్టి వీళ్ళని ఎంచుకుంటారు ఈ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్. దానికి వీళ్ళకి ఎంతో కొంత కమిషన్ అందజేస్తారు. ఆ కమిషన్ల కోసం, అంటే ఆ డబ్బు కోసం, ఒకటి 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, అంటే అతని ఫాలోవర్స్ని బట్టి, అతనికి ఉన్న పాపులారిటీని బట్టి వాళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు తమ ఇన్స్టా ఐడిలో కావచ్చు,
ఇంకా సోషల్ మీడియాలో వాళ్ళకి రకరకాలు ఉంటాయి కదా. ఈ మధ్య టెలిగ్రామ్లో కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఛానల్ ద్వారా వాళ్ళు ఈ వ్యాపారం 3 పువ్వులు 6 పువ్వులుగా 6 కాయలుగా ఈ దందా కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ప్రమోట్ చేస్తారు. ఇది వాళ్ళు చేసేదనమాట. ఈ విధంగా పంపిన తర్వాత ఈ వాళ్ళకు ఉంటారు కదా ఫ్యాన్స్, వాళ్ళు ఇది చూడటం, నెక్స్ట్ దానికి అట్రాక్ట్ అవ్వడం, బెట్ వేయడం, ఈ విధంగా కోల్పోతూ ఉన్నారు. ఇది సజ్జనార్ గమనించినటువంటి అంశం. దీని ద్వారా ఆయన పోలీసులకి దీనికి సంబంధించినటువంటి ఎవరెవరైతే దీనికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఏంటనే ఒక లిస్ట్ రెడీ చేశారు. ఆ లిస్ట్ రెడీ చేసిన ప్రకారంగా చూసుకున్నట్లయితే మొత్తంగా మనం కొంతమంది ఉన్నారనమాట సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నారు, ఒక సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు. వాళ్ళలో ముఖ్యంగా టేస్టీ తేజ, హర్ష సాయి, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, సుప్రీత్, అజయ్, సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, సందీప్లు వీళ్ళందరి మీద కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అరెస్ట్ చేసే విషయంలో అయితే చాలామంది ఎస్కేప్ అయ్యారు. కొంతమందిని కేసు పెట్టడం జరిగింది, బుక్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కూడా కేసులు ఏం పెట్టారంటే బిఎన్ఎస్ 318/4/3, అలాగే 3A, TSGA 66, DIDA 2008 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మేము ప్రభుత్వం అనుమతించినటువంటి యాప్లలో మాత్రమే మేము దీనికి సంబంధించి ప్రమోషన్స్ చేస్తున్నాము, అంతేగాని అనుమతి లేని నిషేధించబడిన యాప్లకు సంబంధించి మేము చెయ్యట్లేదు అంటున్నారు. కానీ నిషేధించబడిన యాప్ల ద్వారా కూడా వీళ్ళ రికమెండేషన్ ఏంటంటే మేమేం చెప్తున్నామంటే మీరు ఆలోచించుకోండి, దీనివల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది, డబ్బు కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు. మరి అసలు బెట్టింగ్ అనేదే తప్పు కదా. మరి తప్పున్నప్పుడు మీరు ఏ విధంగా చెప్తారు? అది గవర్నమెంట్ ఆమోదించిందన్న అంటే గవర్నమెంట్ని కూడా మనం చూసినట్లయితే గవర్నమెంట్లు కూడా ఇప్పుడు గతంలో మనం టిక్ టాక్ చూసాం. అది విదేశాలకు సంబంధించింది అనుకోండి, అది ఇండియాకు వచ్చింది. ఇండియాలో ఎంత హల్చల్ సృష్టించిందో, ఎంతమంది దానికైతే అసలు ఇంట్లో తిండి వంట ఇవన్నీ కూడా లేడీస్ కూడా మర్చిపోయారు. పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా అందరూ కూడా దానికి ఆకర్షితులయ్యారు. దీన్ని మన ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. మరి బెట్టింగ్ యాప్లు కూడా ఆ విధంగా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే లాటరీలు కానీ ఈజీ మనీ ఏదొచ్చినా కానీ వీటన్నిటి కూడా మనకి సంబంధించి ట్యాక్సులు ఉంటాయి. ఆ ట్యాక్సులు గవర్నమెంట్కి కావాలి. కాబట్టి వీటన్నిటి మీద ఉదాసీనంగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏదైతే ఆదాయంగా వనరుగా ఉంటుందో వాటి పట్ల నిషేధాలు ఉండవు అని ఇట్టే తేటతెల్లమవుతుంది. మరి ఈ విధంగా డబ్బు కోసం అంటే ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. మరి మీ సామాజిక బాధ్యత ఏమైంది? మీకు బాధ్యత ఉండాలి కదా. దీన్ని మీరు ప్రజల మీద రుద్దకూడదు. మీకు కమిషన్లు వస్తున్నాయని చెప్పి మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యాన్స్ ని మీరు మోసం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ మీరు చెప్పింది వినకపోవచ్చు, కానీ వినే ఒక ప్రాణం పోయిందంటే దానికి ఎవరు జవాబుదారి? మీరే కదా. ఈ ఇన్ఫ్లుయెన్సర్లే కదా, యూట్యూబర్లే కదా, ఈ హీరోలే కదా. వీళ్ళందరూ ఆ ప్రాణానికి జవాబుదారిగా ఖచ్చితంగా వీళ్ళే ఉండాల్సి వస్తుంది. మరి అంత సామాజిక స్పృహ లేకుండా, మీ ఫ్యాన్స్ ప్రాణాలంటే లెక్క లేకుండా వాళ్ళని ఇలాంటి నేరపూరితమైన వెబ్సైట్లకి ఏ విధంగా మీరు ప్రమోట్ చేస్తున్నా అంటే ఎంకరేజ్ చేస్తున్నారు? మీకు ఏదైనా కష్టం ఉంటే బెట్ వేసుకోమంటారా? మరి బెట్టింగ్లో వస్తే పర్వాలేదు, పోతే మీరు కడతారా? మీరు ఇస్తారా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? మరి దానిపై ఆలోచించుకోవాలి. దీనిపై ఇట్లే సజ్జనార్ ఈ విధంగా కీలక నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. అంటే దీనివల్ల మిగతా ఇన్ఫ్లుయెన్స్ కూడా భవిష్యత్తులో ఎటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం అయితే 100% కరెక్ట్. దీన్ని అయితే సజ్జనార్ని మనం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అది మొత్తానికి ఈ హర్ష సాయి, మిగతా ఇన్ఫ్లుయెన్సర్సు, శ్యామల వీళ్ళకి సంబంధించి వీళ్ళకి సజ్జనార్ ఇచ్చినటువంటి గుణపాఠం. అలాగే భవిష్యత్తులో కూడా ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా, ఇటువంటి మోసపూరితమైనటువంటి భవిష్యత్తు అంధకారమయ్యేటటువంటి ఇటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి పోకుండా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి కొన్ని వీడియోలు తీస్తున్నారు. అయ్యో మేము ఏదో చేసేసాం, తెలియకుండా చేసాము, భవిష్యత్తులో మేము చెయ్యము, మమ్మల్ని క్షమించండి, మేమైతే ఇక నుంచి చెయ్యము అంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎంత చెప్పినా కానీ ఇప్పటి వరకు మోసపోయిన వాళ్ళకి మీరు జవాబుదారీగా ఇప్పుడు నిలబడగలరా? వాళ్ళు పోగొట్టుకున్న సొమ్ముకు కానీ ప్రాణాలకు కానీ మీరు ఇవ్వగలరా? కాదు కదా. చట్టం అనేది ఒకటి ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు చేసింది తప్పు. ఆ తప్పుని ప్రభుత్వం అలాగే కోర్టులు, చట్టాలు ఇవన్నీ ఒప్పుకోవు. మీరు శిక్ష అనుభవించాల్సిందే. ఇది పోతే ఇంకో అంశం ఏంటంటే
సైబర్ మోసాలు. ఈ సైబర్ మోసాల పట్ల అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొబైల్ ఫోన్ వాడకంతోనే రోజంతా గడిపేస్తున్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి మొబైల్ చూస్తుంటాం, రకరకాలైనటువంటి యాడ్స్ వస్తుంటాయి. ఏ వీడియో చూసినా కానీ మధ్యలో యాడ్ ఎంటర్ అయిపోతుంది. అలాగే చిన్న చిన్న లింక్స్ కూడా వస్తుంటాయి. ఆ లింక్స్ని పట్ల జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున మోసపూరితమైనటువంటి లింక్స్ క్లిక్ చేస్తే అట్లే మీకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం తస్కరించే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా ఫోన్ చేసి, ఏ బ్యాంకు కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఓటీపీలు అడగదు. అది ఏదన్నా ఉంటే మీరు బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా డీల్ చేసుకోండి, కానీ ఓటీపీలు ఏది కూడా మీరు మొబైల్ ఫోన్ల ద్వారా చెప్పొద్దు. అలాగే ఎవరైనా కానీ విదేశాల నుంచి మీకు పార్సల్ వచ్చాయి మీకు కస్టమ్స్ డ్యూటీ అవి ఇవి అంటుంటారు, కానీ అటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి మీరు అటువంటి చెల్లించి మోసపోవద్దు. ఒకవేళ ఎవరైనా కానీ మీ ఫోన్ని హ్యాక్ చేసినా, లేకపోతే మీ ఫోన్లో ఉన్న సమాచారం దొంగిలించి మీ డబ్బుని తస్కరించినా కానీ వెంటనే సైబర్ క్రైమ్కి అంటే 130 నెంబర్కి ఫోన్ చేసి మీరు 45 నిమిషాల్లోపే కానీ వాళ్ళని సంప్రదించి మీ బ్యాంకు డీటెయిల్స్తో పాటు అక్కడికి వెళ్తే మీ డబ్బు క్షేమంగా, అంటే మీ డబ్బు తిరిగి మీకు రిటర్న్ తిరిగి మీ ఖాతాకు మళ్ళించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా డబ్బు పోయినా కానీ వెంటనే మీరు కంగారు పడిపోయేసి అక్కడిక్కడ ఫోన్ చేసి కాలయాపన చేయకుండా 45 నిమిషాల్లోపు సైబర్ క్రైమ్ వాళ్ళని సంప్రదించండి. వెళ్ళి ఉన్నటువంటి విషయాన్ని చెప్పి ఆ తర్వాత మీ డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈజీ మనీ, ఎవరికి ఈజీ మనీ అనేది అంత ఈజీగా రాదు. కాబట్టి కష్టపడితే ఫలితం వస్తుంది. పెద్దవాళ్ళు అంటుంటారు కష్టే ఫలి అంటుంటారు. ఖచ్చితంగా మీరు కష్టపడితే దానికి సంబంధించి ఫలితం తప్పకుండా వస్తుంది. కాబట్టి కష్టపడకుండా ఉచితంగా ఏవి రావు. ఇప్పుడు ఉచిత పథకాలకి అలవాటు పడ్డారంటే రేపు భవిష్యత్తులో, అంటే చూస్తున్నాం కదా రాజకీయాల్లో కూడా ఉచిత పథకాలు ఏది ఊరికే రాదు. ఆ తర్వాత మీ నెత్తి మీద పడే పన్నులే అవి. ఆ తర్వాత మీరే భవిష్యత్తులో ఉచితాలకి అలవాటు పడిన తర్వాత కష్టపడేది మీరే. అలాగే ఉచితంగా వచ్చే డబ్బు ఏది కూడా శాశ్వతంగా నిలబడదు. కష్టపడండి అంటే మనం కష్టపడిన సొమ్మే మనకు నిలబడట్లేదు. అలాంటిది ఉచితంగా ఎక్కడి నుంచో వచ్చింది ఎలా నిలబడుతుంది? అది కూడా నిలబడదు. కాబట్టి కష్టపడండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని చెప్తోంది 1TV. కాబట్టి 1TV తరపున కూడా మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.